నమస్తే. ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. ನಮ್ಮ ಹೆಸರು అర్జున్. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 31వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. గత ఏడాది శ్రీశైలం డ్యాంకి జూలై 10న అయితేగిన నీళ్లు రావడం జరిగింది. ఈ ఏడాది మొదటగా ఈ ఋతుపవనాల సమయంలో ఈ రోజుకు మనకు ఇంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా 92,786 క్యూసెక్స్ అయితే గిన రావడం జరిగింది. దరిదాపు 41 టీఎంసీ ఉన్న డెడ్ స్టోరేజ్ లో ఉన్న శ్రీశైలాన్ని ఈ రోజు గట్టెక్కించే మార్గంగా జూరాల ప్రాజెక్ట్ నుంచి భారీ వరద వచ్చి చేరిందనమాట. ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే 50 టీఎంసీల 3 క్యూసెక్లు 0.3 క్యూసెక్స్ అయితే గిన నది స్టోరేజ్ అయితే ఉందన్నమాట. ఈ రోజు అయితే గిన టోటల్ గా 215 టీఎంసీల 80 అడుగులు ఉండేది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫ్లో 92,786. ఇక కల్వకుర్తి సైడ్స్ అయితే గిన 1600 టీఎంసీ అవుట్ఫ్లో అయితే వెళ్ళిపోతుంది. అలాగే పవర్ హౌస్ కి అయితే గిన ఒక 1600 క్యూసెక్స్ అయితే గిన వాడుకుంటున్నారు. అంటే జల విద్యుత్ వతికి అనమాట. ఇక మనం పైన చూసుకున్నట్లయితే ఈ జూరాలకి సాంగ్లీ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సాంగ్లీ టీఎంసీ చూసుకున్నట్లయితే అంటే ఆ నది సామర్థ్యం 34 టీఎంసీల 4 క్యూసెక్స్ అనమాట. హరిపూర్ నుంచి కూడా భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఆ హరిపూర్ నుంచి సాంగ్లీకి వస్తున్నాయి, సాంగ్లీ నుంచి జూరాలకు వచ్చి చేరుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 1,80,000 క్యూసెక్స్ అయితే గిన రావడం జరుగుతుంది ప్రజెంట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు జూరాల ప్రాజెక్టు 317 అడుగుల 720 క్యూసెక్స్ అయితే గిన ఉన్నిందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఇన్ఫ్లో 1,15,000 క్యూసెక్స్ అయితే గిన వచ్చి చేరింది. అంటే దరిదాపు 11 టీఎంసీలు. ఆ నీళ్ళన్నీ కూడా మనకు సిల్ప్లే వచ్చేసి అంటే సిల్ప్వే 17 గేట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ 17 గేట్లను కూడా ఎత్తి ఉన్నారు జూరాల ప్రాజెక్ట్. నిన్న అయితే చెప్పుకున్నాము సిల్ప్వే 17 గేట్లు అయితే ఎత్తి ఉన్నారు. ఇక్కడ అవుట్ ఫ్లో వచ్చేసి 110 టీఎంసీలు. అంటే ఇన్ఫ్లో వచ్చేసి 1,15,000 క్యూసెక్లు. ఇక్కడికి వచ్చేపాటి అవుట్ ఫ్లో వచ్చేసి 110 క్యూసెక్స్ అంటే టీఎంసీ కాదండి, క్యూసెక్స్ అయితే కింద వెతడం జరిగింది. ఒక 11 టీఎంసీలు అయితే కింద మళ్ళీ వచ్చి శ్రీశైలం చేరే అవకాశం. ఎందుకంటే దరిదాపు ఇక ఈ 3 రోజుల లోపల 80-90 టీఎంసీలు అయితే కనిపించబోతోంది అనమాట. మొత్తంగా నిల్వ చూసుకుంటే జూరాలు వచ్చేసి ఇక్కడ 80.60 అంటే 8 టీఎంసీల 68 క్యూసెక్స్ అయితే గిన ప్రెజెంట్ స్టోరేజ్ ఉందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఆల్మట్టికి వచ్చేసి భారీ వరద వచ్చి చేరుతోంది. ఇక్కడికి వచ్చేపాటికి ఆల్మట్టికి ఈ రోజు ఇంట్లో వచ్చేసి 64,000 క్యూసెక్స్. ఇది కూడా మొత్తంగా నారాయణపూర్ వచ్చి నారాయణపూర్ నుంచి జూరాలకు వస్తుంది. మళ్ళీ రేపటికి అప్డేట్ అవుతుంది అనమాట. ఈ రోజు కాదు కానీ రేపటికి అప్డేట్ అవుతుంది. మొదటిగా చూసుకున్నట్లయితే మనకు శ్రీశైలంకి వరద అనేది భారీగా చేరబోతుంది. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టు, నీళ్లు లేవు. పైన అధికారులు కూడా పేర్కొన్నారు వాటర్ అనేటివి ఎట్లా వచ్చినట్టు అట్లా దిగువకి విడుదల చేయండి, ఇక్కడ శ్రీశైలంకి చాలా అవసరమని అధికారులు పేర్కొన్నారు అనమాట. ఎందుకంటే అక్కడ ఫుల్ అయి ఉన్నాయి కాబట్టి. మనం చూసుకోవచ్చు భీమా, ఉజ్జయిని, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఇట్లా తదితర ప్రాంతాల నుంచి మనకు ఫ్లడ్ అయితే వస్తుంది. ఫ్లడ్ వచ్చి ఇక్కడ చేరుతుంది. ఈ ఫ్లడ్ అంతా కూడా ముఖ్యంగా జూరాలకు వస్తుంది. జూరాలకు వచ్చేపాటికి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచే కాక సాంగ్లీ నుంచి హరిపూర్ నుంచి కూడా వరద భారీగా వచ్చి చేరుతుంది. అంటే 1,10,000 అంటే ఇది పెద్ద ఎత్తున ఈ సంవత్సరం పైకి ఇప్పుడే అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎప్పటికైనా మనకు వారం 10 రోజుల లోపలగిన డ్యామ్ నిండింది అనుకోండి, మళ్ళీ నాగార్జున సాగర్ కూడా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే దాన్ని ఆనుకొని మనకు నాగార్జున సాగర్కే రావాల్సిందనమాట. నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంత ప్రజలు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి వస్తే కింద 6 తడి పంటలు వేసుకుందామని. ఇక శ్రీశైలం కూడా ఈ రోజుకి దిగిన మొదటిసారిగా ఇన్ఫ్లో అయితే వచ్చి చేరింది అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం ఇస్తానండి. ఆల్మట్టికి మళ్ళీ ఏమన్నా ఎంత ఫ్లడ్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఎంత మోతాదులో రిలీజ్ అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఇదండి వీడియో కన్నా మన వీడియో నచ్చితే లైక్ చేయండి.